హాయ్ బ్రో. హాయ్ అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? బాగుందన్న, ఇండస్ట్రీ కొట్టిద్ది. ఎందుకంటారు? ఎందుకంత నమ్మకం అంటారు? రామ్ చరణ్ అన్న రంగస్థలం లాస్ట్ టైం చూసాం సింగిల్గా, తన క్యారెక్టర్ ఏంటనేది. ఇప్పుడు మళ్ళీ సింగిల్గా ఫ్రేమ్లో వస్తున్నాడు. సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ రామ్ చరణ్ అన్న, రామ్ చరణ్. ఎందుకంత నమ్మకం? నమ్మకం ఉందన్న, అట్ట మెగా ఫ్యామిలీ అంతే. ఇంకా పుష్ప 2 రికార్డు బదలు కొట్టింది అంటారా? డౌట్ అన్న, టచ్ కూడా చేయలేదా? ఎందుకంత నమ్మకం? అసలు ఏంటి రామ్ చరణ్ ఏముంది మీకు స్పెషల్ ఏంటి? రామ్ చరణ్ అంటే ఇంకా నేను కళ్యాణ్ అన్న ఫ్యాను, ఇంకా బాబాయ్ అంతే. ఇక ఇండియన్ 2 తర్వాత శంకర్ గారిని అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని ముద్ర వేశారు. ఆ ముద్రని గేమ్ చేంజర్తో రికార్డు బద్దలు కొట్టిద్దంట. కొట్టిద్దన్న, కన్ఫామ్ కొట్టిద్దా? కొట్టిద్దన్న. ఎంత కొట్టిద్దంటారు? ఇక చెప్పలేమన్నా, ఇంకా సినిమాని బట్టి. ఇక మన తెలుగు ఇండస్ట్రీలోనే రికార్డు స్థాయిలో వెళ్ళిద్దంటారా? వెళ్ళిద్దన్న పక్క. అయితే టోటల్గా రామ్ చరణ్ గారి గురించి 2 మంచి మాటలు వేసారు. రామ్ చరణ్ అంతే, ఇక గేమ్ చేంజర్. ఓకే బ్రో, థ్యాంక్స్ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ అవుతుంది. అంతకుమించి ఇంకా చెప్పాలంటే హోప్స్ చాలా ఉంటాయి. ఆడియన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఎందుకు అంత ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు? అదేంటంటే పాన్ ఇండియా మూవీ లాగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరిలో గెలిపి ఎవరిదంటారు? అది D&D ఇక 50-50 చెప్పలేం బ్రో. ఎందుకంటే ఒకతనేమో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, ఒకళ్ళేమో నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. ఇద్దరికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అది చెప్పలేం ఎవరు. పుష్ప 2 రికార్డు బదులు కొట్టిద్దంటారా గేమ్ చేంజర్? కొట్టొచ్చు, ఎందుకంటే సింగిల్గా వస్తున్నారు కాబట్టి ఈసారి ఇద్దరు కొట్టేసేయచ్చు మెగా ఫ్యామిలీ నుంచి కాబట్టి. ఇండియన్ 2 తర్వాత శంకర్ గారిని అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి ముద్ర వేశారు. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్తో రికార్డు బద్దలు కొట్టిద్దంటారా? రికార్డ్ వచ్చింది, ఖచ్చితంగా రికార్డ్ వస్తుంది. చేంజ్ అయిపోతారు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫ్లాప్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎవరైనా సరే ఒక డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఎవరైనా సక్సెస్ చూడాలనుకుంటారు కదా, సేమ్ ఖచ్చితంగా ఆయన కూడా సక్సెస్ చూస్తారు. అల్లు అర్జున్ గారి గురించి మీకు మీ 2 మాటల్లో. అల్లు అర్జున్ గారి గురించి అంటే ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. తను ఒక పాన్ ఇండియా మూవీ స్టార్. పుష్పతోనే తను బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇంకా తన గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా రామ్ చరణ్ గారి గురించి 2 మాటలు. రామ్ చరణ్ గారు కూడా అంతే, ఇంకా సేమ్. బట్ కాకపోతే ఏంటంటే ఇద్దరు మెగా ఫ్యామిలీ కాబట్టి ఇంకా చెప్పడానికి ఏముండదు, సింపుల్గా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అన్న. హాయ్ అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుందని ఊహించుకుంటున్నాం. మేమైతే బాక్స్ ఆఫీస్ భద్ర కొట్టిద్దని అనుకుంటున్నాం. సంక్రాంతికి బాలయ్య గారు రామ్ చరణ్ గారు ఇద్దరిలో గెలిపి ఎవరిదంటారు? పక్కా రామ్ చరణ్ అన్న. ఎందుకంటారు రామ్ చరణ్? సినిమా ట్రైల్ చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా, ఆటోమేటిక్ ఎవరికైనా అర్థమైపోద్ది, ఫ్యాన్స్కైనా ఫ్యాన్స్ కాకపోయినా. పుష్ప 2ని రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారు గేమ్ చేంజర్? అవకాశాలు ఉన్నాయి అన్న, గేమ్ చేంజర్ అవకాశాలు ఉన్నాయి. పుష్పని రికార్డు భద్ర కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా శంకర్ గారిని ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి ముద్ర వేశారు. కానీ ఈ మూవీతో గేమ్ చేంజర్ మూవీతో రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారు? పక్కా అన్నది జరిగేది అదే. రామ్ చరణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ? మంచితనం. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ర్యాంపమ్మ మొగుడు రామ్ చరణ్ అంటే. ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్. హాయ్ అన్న. హాయ్ అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా అయితే మంచిగా ఉండబోతుందన్న, దాన్ని బట్టి సినిమా రిలీజ్ బట్టి చూడాలి. సంక్రాంతి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరిలో, సంక్రాంతికి రామ్ చరణ్ కాదు బాలయ్య కాదు ఇద్దరు సినిమాలు వస్తున్నాయి. ఇద్దరు సినిమాల్లో ఎవరో హిట్ కొడతారు? ఐ థింక్ రామ్ చరణ్ అన్న. ఎందుకంటారు? ఎందుకంటే ఎక్కువ లైక్ చేసేది రామ్ చరణ్, అందుకనే రామ్ చరణ్. రామ్ చరణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే మూవీస్ చాలా బాగుంటాయి, అదొకటే నాకు నచ్చింది. శంకర్ గారి డైరెక్టర్లో వస్తుంది కదా ఈ మూవీ. ఇప్పుడు దాకా శంకర్ గారికి అటర్ ఫ్లాప్ అని మొదలేశారు. అసలు హిట్ కొట్టరు ఇప్పుడు వాడికి ఇంతవరకు లేదు సినిమాలని. ఇప్పుడు ఈ సినిమాతో రికార్డు బద్దలు కొడతారు. ఏమో అనుకుంటున్నాను, నాకు కొట్టిద్దేమో అని. మీకు తెలియాలి అది చూశాక. రామ్ చరణ్ గారి నుంచి ఒక మాటలో మీరేం చెప్తారు? ఏం చూస్తారంటే ఇక సినిమాలు బాగుంటాయి అని చదువుతాం అంతే. ఇక ఇష్టమైన మూవీ ఏంటి రామ్ చరణ్ గారిది ఇంతవరకు? మగధీర అన్న. ఎందుకంటే ఇష్టం? ఎందుకంటే అది బాగుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అది.
సరే బ్రో, థ్యాంక్స్. ఓకే అన్న. హాయ్ మేడం. హాయ్ చెప్పండి. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ గారు కాబట్టి ఆబ్వియస్లీ సూపర్ హిట్. నేను అదే చెప్తాను. సంక్రాంతికి బాలయ్య, రామ్ చరణ్ ఇద్దరిలో గెలుపు ఎవరు అంటారు? గెలుపు ఎవరిది అంటే చెప్పలేము, బట్ ఐ ఎక్స్పెక్ట్ రామ్ చరణ్. అయితే అల్లు అర్జున్ గారి పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారా రామ్ చరణ్ గేమ్ చేంజర్? మేబీ ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటారు? ఎందుకంటే ఏమో కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, నేనేమి చెప్పను. ఇండియన్ 2 తర్వాత శంకర్ గారికి అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి ముద్ర వేశారు. అలాగే ఈ గేమ్ చేంజర్తో రికార్డు బద్దలు కొట్టిద్దారంట. ఆ డైరెక్టర్ గారు సూపర్ హిట్ కొడతారంటారా? కొడతారు. ఒక ఫెయిల్ తర్వాత ఇంకోటి సక్సెస్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. రామ్ చరణ్ గారి నుంచి ఒక 2 మాటలు మీ ద్వారా. రామ్ చరణ్ గారి గురించి గుడ్ యాక్టర్, అలా మంచిగా పొలైట్గా హంబుల్గా ఉంటారు ఎవరైనా మిగతా వాళ్ళతో. రామ్ చరణ్ గారిలో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ ఏంటి ఏమని చెప్పాలి, నాకు అది ఆ బ్రదర్స్తో మూవీ ఉంది చూడండి, అందులో బ్రదర్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే అల్లు అర్జున్ గారిపై మీ కామెంట్స్ ఏంటి? గుడ్ యాక్టర్. ఓకే మ్యామ్, థ్యాంక్స్ మ్యామ్.